10:30కి నా ట్రైను. సో ఇంకా వెళ్ళిపోతాం, ఇంకా లేట్ చేయకుండా. ఇండియా మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ, వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? పళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. అట్లా గుట్కా తిని కూడా వెల్కమ్ వెల్కమ్ తో అనుముతాడు అట్లా వచ్చిన వాళ్ళ మీద. ట్రైన్ చూడండి ఎంత వర్షంగా ఉందంటే అంత వర్షంగా ఉంది. మనోడు ఇవన్నీ అమ్ముతాడంట, చూడండి ఎలాగ అమ్ముతాడు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మీకున్న ఒక ప్రాబ్లం ఏంటంటే మెయిన్ ఎక్కువ స్టాప్స్ ఎక్కువ ఉన్నాయి. దాదాపు 41-42 స్టాప్స్ అయితే ఉన్నాయి. चल छैया 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 चल छैया 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 सारे इश्क की छाव चल छैया छैया सारे इश्क की छाव चल छैया. ఇప్పుడు ఇండియా గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం కార్లోనే. సో వర్షం అయితే బేబచ్చం పడుతుంది ఇక్కడ, చూడండి ఒకసారి. అసలు ఇక్కడ నుండి దగ్గర మేము ఉన్న చోట దగ్గర ఇంచుమించు 7 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఉంది. ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చానమాట. వర్షం అయితే బేబచ్చం పడుతుంది, అసలు ఘోరంగా పడుతుంది అనమాట. అందుకని నేనేం చేస్తానంటే మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయి నైట్ 10:30కి నా ట్రైను. సో ఇంకా వెళ్ళిపోతాం, ఇంకా లేట్ చేయకుండా. ఇండియా గేట్కి ఎదురు ఇవ్వండి మన డ్రైవర్. ఇగోండి ఇది ఇండియా గేట్, చాలా బాగుంది. భయ్యా చెప్పాడు, భయ్యా ఆపట్లేదు. సో వర్షంలోనే వెళ్ళి ఫోటోలు తీసుకునే బదులు శుభ్రం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం. మీకు ఎంత చూపెట్టాను. ఐగెస్ నా పేరు సంపత్, మీరు చేసిన రెడీ సంపత్ యూట్యూబ్ ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ అనమాట. మళ్ళీ సరికొత్త ట్రైన్ జర్నీతో మేము ఎందుకైతే వచ్చాను. చాలా 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 పెద్ద జర్నీ అనమాట ఇది. ఆల్మోస్ట్ 27 to 28 అవర్స్ ట్రైన్ జర్నీ. ఇప్పుడే అఫీషియల్గా అయితే ఆ ట్రైన్ లేట్ అవుతే ఎన్ని గంటలు పడుతుందని అయితే మాత్రం ఐడియా లేదనమాట. మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ పేరు అయితే వచ్చేసరికి దక్షిణ్ ఎక్స్ప్రెస్ అనమాట. హజరత్ నిజాముద్దీన్ టు హైదరాబాద్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఇవాళ నైట్ 10:50కి అయితే బయలుదేరుతుంది. అంటే ఇవాళ నైట్ ఒక 1 అవర్ ప్లస్ ఏమో నెక్స్ట్ డే ఫుల్ డే, నెక్స్ట్ ఏమో 3 అవర్స్ అనమాట. దాదాపు ఆల్మోస్ట్ 28 అవర్స్ 29 అవర్స్ పడుతుంది అనమాట ట్రైన్ జర్నీ. చాలా పెద్ద జర్నీ. దాదాపుగా 41 స్టేషన్స్ అయితే ఉంటుంది అనమాట ఈ ట్రైన్ జర్నీకి. లాస్ట్ టైం మనం హైదరాబాద్ టు ఢిల్లీ అయితే చేసాం కదా. సో అదైతే తెలంగాణ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది దక్షిణ ఎక్స్ప్రెస్, అంటే సౌత్ సైడ్ అవుతుంది కాబట్టి దక్షిణ ఎక్స్ప్రెస్ అనేది పేరు పెట్టారు అనమాట దీనికి. ఇదిగోండి మన భోగి అనమాట, ఇది మాది. సో స్లీపర్ క్లాస్ అనమాట. జస్ట్ అసలు స్లీపర్లో ట్రై చేద్దాం అసలు ఎలా ఉంటుంది దీని జర్నీ అని చెప్పేసి మొత్తం అంతానే. అయితే 10:50కి అయితే కరెక్ట్గా తీసారనమాట, ఎటువంటి డిలే అయితే లేకుండానే హజరత్ నిజాముద్దీన్ అయితే మాత్రం. మరి చూడాలి ఏ టైంకి వెళ్తుందో ఏంటి అని చెప్పేసి మొత్తం అంతానే. సో అదే అనమాట ఇక్కడ నుండి అయితే దాదాపుగా చాలా పెద్ద జర్నీ. మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి, స్లీపర్ క్లాస్లో ఎట్లా ఉంటుంది జర్నీ అనేది. లాస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత వరస్ట్ కండిషన్లో ఉందని చెప్పి ట్రైన్ అయితే మాత్రం. సో ఇదనమాట మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 6 నుండి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. అలాగే మన ట్రైన్ నెంబర్ అయితే వచ్చేసరికి 12722 అనమాట. నైట్ టైంలో ఏ వీడియో చేస్తామన్నా ట్రైన్ కనబడదు కాబట్టి రేపు మార్నింగే డైరెక్ట్ చేస్తారనమాట. నాకు తెలిసి నైట్ ఝాన్సీ ఇవన్నీ దాటేస్తుంది, ఆగ్రా ఝాన్సీ ఇవన్నీ దాటుతాయి అనమాట. సో మెజారిటీ రేపు మార్నింగే తీస్తాం ఇంకా వీడియో. సో ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట హజరత్ నిజాముద్దీన్ నుంచి అయితే మాత్రం. ట్రైన్ 10:20కి స్టార్ట్ అయింది ట్రైన్. ఎగ్జాక్ట్ టైంకి అయితే నాకు తెలిసి రేపు మార్నింగ్ మళ్ళీ తీస్తాను. మధ్యలో ఆల్మోస్ట్ ఒక 10 to 11 స్టేషన్స్ అయితే కవర్ అయిపోతాయి. ఇందులోని ఈ జర్నీలో అయితే మాత్రం మెయిన్గా ఏంటంటే చెప్పొచ్చింది 41 స్టేషన్స్ ఉంటాయి కాబట్టి 41 స్టేషన్స్ అవ్వదు అనమాట తీయడానికి. ఏదైతే మెయిన్ ఉందో 1, 3, 4 స్టేషన్లు అయితే తీస్తాను అంతవరకే. సో అదే అనమాట. బయట క్లైమేట్ కూడా ఉరుముతుంది, వర్షం పడేలాగా ఉంది. అయితే ఫైనల్గా అయితే లలిత్పూర్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. నైట్ నుండి మనం ఒక్క వీడియో కూడా అయితే షూట్ చేయలేదు, ఎందుకంటే నైట్ ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. మీకు ఏం కనబడదు, నాకు గోపురంలో కూడా అస్సలు ఏం కనబడదు. అందుకని ఇప్పుడైతే దాదాపుగా 14 స్టేషన్స్ అయితే దాటిందనమాట ఫ్రమ్ హజరత్ నిజాముద్దీన్ టు లలిత్పూర్ అయితే. ఇంకో థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ వరకు రావడానికి ఎటువంటి డిలే అయితే లేదు, ఒక 10 minutes డిలే అయితే మాత్రమే ఉందన్నమాట. పెద్ద దూరంగా అయితే కూడా అయితే లేదు. పడుకున్న బాగుంది. ఇప్పుడు మార్నింగ్ అయితే ఇంచుమించుగా 5:46 అయితే అవుతుందన్నమాట టైం అయితే వచ్చేసరికి. సో పెద్ద డిలే అయితే ఏమీ లేదు. మధ్యలో గ్వాలియర్ దాటేసింది, ఝాన్సీ దాటింది, ఇప్పుడేమో లలిత్పూర్ అయితే వచ్చిందనమాట. ఎక్కువ స్టాప్స్ ఉన్నాయి, అన్ని స్టేషన్స్ చూపెట్టాలని దాదాపుగా 41 స్టాప్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఈ ట్రైన్కి అయితే.
సో స్పీడ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే కొడుతున్నాడు. ఎక్కువసేపు కూడా అయితే ఆపరు అనమాట లలిత్పూర్లో, 2 minutes మాత్రం ఆపుతారు. ఇప్పుడే బిండా జంక్షన్ కూడా అయితే క్రాస్ అవుతుంది అనమాట స్టేషన్ కూడా. ఇక్కడ ఆల్మోస్ట్ 3 minutes 4 minutes అయితే ఆపారు. ఇక్కడ కొంచెం వాటర్ చేంజింగ్లు కూడా అయితే చేశారనమాట. మన ట్రైన్కి అయితే మాత్రం పెద్దగా ఏం చేయలేదు. అలాగే ఇక్కడికి 7:34 అయితే అయ్యిందనమాట టైం. ఇక్కడికి ఆల్మోస్ట్ 24 minutes 25 minutes ట్రైన్ డిలే అయితే ఉంది. చెప్పాను కదా మొత్తం అంతా ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాం అని చెప్పేసి. చూడండి మొత్తం దట్టమైన అడవి అనమాట మహారాష్ట్ర. ఇదే ఆ బ్రిడ్జ్ అనమాట. దాదాపు 500 meters అయితే ఉంటుంది ఫారెస్ట్ మధ్యలోని. సో కింద అంత లోయలు చూడండి ఎంత దూరంగా ఉందో, చాలా లోతుంది. సో దూరంగా ఒకటి కనబడుతుంది కదా, అదొక రైల్వే ట్రాక్ అనమాట. ఒక కొండ దగ్గర అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ట్రైన్ జర్నీ అయితే. వాటర్ బిర్యానీ చూడండి ఎంత వర్షంగా ఉందంటే అంత వర్షంగా ఉంది. 150 rupees తీసుకున్నాను అనమాట చికెన్ బిర్యానీకి అయితే. మొత్తం నూనె తప్ప ఏమీ లేదు. బాగా వస్తాం. నార్త్ సైడ్ ఫుడ్ ఎలా ఉంటుంది కానీ అడ్జస్ట్ అయిపోయింది. మరి ఏం చేయలేము మనం. ఇలా ఎంతమందికి కోహ్లీ అనే ఊరు ఉందని తెలుసు మీకు కామెంట్ చేయండి. అసలు విరాట్ కోహ్లీ అని పేరు చూడగానే షాక్ అయిపోయాను అనమాట. చూడండి విరాట్ కోహ్లీ అనుకున్నారు. నేను అలాగే అనుకున్నాను స్టార్టింగ్లో అయితే మాత్రం లిటరలీ షాక్ అయినా. ఈ ట్రైన్కి ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి ఒక్క స్టేషన్లోనే వస్తున్నారు అనమాట. ఈ ట్రైన్లో ట్రావెల్ చేయడం అనేది కొంచెం చాలా ఇబ్బంది అనే విషయం. ఎందుకంటే 41 stations అనేది చాలా ఎక్కువ అనమాట. ప్రతి అరగంటకి స్టాప్ చేస్తున్నాడు ట్రైన్ అయితే మాత్రం. ప్రతి అరగంటకి ప్రతి 40 నిమిషాలకి మాత్రం. అది కాకుండా కూడా మధ్య మధ్యలో ఇలాగైతే ఆపుతున్నారు అనమాట. ఈ రైల్వే స్టేషన్లో అయితే స్టాప్ లేదు, కానీ ఈ రైల్వే స్టేషన్లో అయితే స్టాప్ పెట్టారనమాట. ఇప్పుడు ఏదైనా ట్రైన్ క్రాసింగ్ అవుతుందంటే క్రాసింగ్ కూడా అవ్వట్లేదు. మేబీ సిగ్నల్ ప్రాబ్లం ఏమో మరి, అదొకటి చూడాలి మరి. చూడండి ఎందుకంటే ఇంత చిన్న చిన్న స్టేషన్. ఇదే ప్లాట్ఫామ్ మన ఎదురుగా ఉంటుంది కదా, ఇదంతా ప్లాట్ఫామ్ అనమాట. ఫైనల్గా అయితే మన ట్రైన్ కూడా నాగ్పూర్ వరకు అయితే వచ్చింది అనమాట. నాగ్పూర్ రావడానికి ఎగ్జాక్ట్ కరెక్ట్ టైంకి అయితే వచ్చింది. కాకపోతే నాగ్పూర్కి ముందు ఎర్లీగా వచ్చిందని చెప్పి 10 నిమిషాలు అయితే ఆపారనమాట స్టేషన్ బిఫోర్ అయితే. ఇప్పటి వరకు మనం దాదాపుగా 1085 kilometers అయితే ట్రావెల్ చేసాం అనమాట. మన ట్రైన్ ఏదైతే ఉందో 5:05కి రావాల్సిన ట్రైన్ 4:50కి అయితే వచ్చిందనమాట ట్రైన్. ఆల్మోస్ట్ 15 minutes బిఫోర్ అయితే వచ్చింది ఇక్కడ నాగ్పూర్కి అయితే మాత్రం. అలాగే ఇక్కడ నాగ్పూర్లో 5 minutes స్టాప్ అయితే ఉందన్నమాట. అదిగోండి మన ట్రైన్ అయితే ఇదే. దీనికైతే ప్యాంట్రీ కార్నర్ అయితే ఉందన్నమాట మా ట్రైన్లోనే. కాకపోతే ఫుడ్ వరస్ట్ ఉంది. నేను తెలంగాణ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అయితే ఫుడ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. ఈ ట్రైన్కి అయితే మాత్రం అసలు ఏ ఫుడ్ అసలు ఎంత వరస్ట్ ఉంది. ఏం బ్రో దరిద్రంగా ఉంది మొత్తం అంతా పడిస్తుంది. మేమైతే ఏమైందో తెలియని పోలీసులు అయితే మాత్రం చాలా స్పీడ్గా వెళ్తున్నారనమాట. సో నాగ్పూర్ కూడా వన్ ఆఫ్ ద బిగ్ స్టేషన్స్ ఇన్ మహారాష్ట్ర అనమాట. సో నాగ్పూర్ కూడా మెట్రో లైన్ అన్నీ ఉన్నాయి. అంటే మన హైదరాబాద్ లాగే ఉంటుంది అనమాట ఆల్మోస్ట్. సో ఇప్పుడే స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 6 minutes 7 minutes డిలే అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ పోలీసులు అయితే వెళ్ళారు కదా, మరి అక్కడ ఇదే ఇష్యూ అయ్యి ఉంటుంది. దానివల్ల అయితే డిలే అయిందనమాట. సో ఒకసారి స్టేషన్ అంతా చూపిస్తాను రన్నింగ్లోని. ఇవ్వండి నాగ్పూర్ రైల్వే స్టేషన్ మొత్తం అంతని మనకి ఇచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 3. బాయ్ బాయ్ నాగ్పూర్ జంక్షన్. సో చూసారు కదా ఏ విధంగా ఇక్కడ బెస్ట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఇక్కడ సిచ్యువేషన్ అయితే. సో ఇది ఇట్లా ఉంది పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ. మంగళసూత్ర మంగళసూత్ర ఇస్తా అంటే ఎన్నో అనుకుంటారు.
8 tops. Ear top. Earrings मत. Earrings भी बोल सकते हैं. మనోడు ఇవన్నీ అమ్ముతాడంట, చూడండి ఎలాగ అమ్ముతాడా. ये पूछी थी लोग. పట్టుకుని వెళ్ళిపోతున్నా ఏదో బాత్రూమ్ వెళ్ళిపోతాను. सब गए तो चलता, ये कोई लेके नहीं चलता. ఎందుకు పట్టుకెళ్ళి हाँ? రెడీ అవుతాంటే ప్రైస్ ప్రైస్ వెళ్ళి రెడీ అయ్యి వస్తాడంట 100 rupees. ఏపిదేదో రెడీ అయ్యి వస్తాను రెడీ అయ్యి కాదు మళ్ళీ అన్నాం. నాకు తవ్వాలేదు ఇందాక మెడ చుట్టుకుంటాడు. ఇదో బ్రో कभी एक बार दे हमको कंटेंट मिलता है. डेरी ఎలాగుందిరా మొబైల్ వెళ్ళు ఇటు దిగి అట్లా వచ్చేది మొబైల్ ओ भाई देखिए क्या है. ఎక్కడ ఆగద్దే నువ్వు చెప్పాడు. earrings, bracelet, mangalsutra, earrings, bracelet, mangalsutra, earrings. వీడియో వచ్చిందా? బలార్షాలో అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టాం అనమాట. సో బలార్షా అయితే వచ్చాం. సో ఒకసారి బ్యాక్ సైడ్ చూస్తే ఇవన్నీ ఏంటంటే టైగర్, జింకలు అన్నీ ఉంటాయి ఇదంతాని. ఎందుకంటే బలార్షాలో ఫారెస్ట్, ఇవన్నీ ఫారెస్ట్ రేంజ్లన్నీ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాయి, మహారాష్ట్రలో ఉన్న ఫారెస్ట్లు కూడా. సో అందుకని అనమాట కడవ ఫారెస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అందుకని ఈ యాంబియన్స్ అయితే పెట్టారనమాట మొత్తం అంతని. ఎక్కడ చూస్తే స్టేషన్ అంతా ఈ ఫారెస్ట్ పెయింటింగ్స్ అయితే ఉంది. సో ఇక్కడైతే ఫుడ్ అయితే పెట్టాం అనమాట. ఆర్డర్ ఇంకా రాలేదు. ఇక్కడ 2 minutes 3 minutes ఉంటుంది స్టాప్ అంతే. సో చూడాలి, ఇక్కడ రాకపోతే మరి ఇంకేం చేయాలి. ఆర్డర్ అయితే పెట్టాం 1.5 hour బిఫోరే ఆర్డర్. ఈ ట్రైన్ ఏంటో తెలియదు కానీ తన స్పీడ్ కంటే నెక్స్ట్ లెవెల్ స్పీడ్ అయితే వస్తుందన్నమాట. మీకు ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే మెయిన్ ఎక్కువ స్టాప్స్ ఎక్కువ ఉన్నాయి. దాదాపు 41-42 స్టాప్స్ అయితే ఉన్నాయి. 8:55కి రావాల్సిన ట్రైన్ అయితే బలార్షాకి 8:20కి అయితే వచ్చిందనమాట. అంటే చూసుకోండి ఎంత బిఫోర్ అయితే ఉంది, ఆల్మోస్ట్ 30 minutes బిఫోర్ అయితే ఉంది. సో అది కాకుండా బలార్షాలో అయితే 5 minutes స్టాప్ అవుతుంది. అంటే 9 o'clock స్టార్ట్ అవుతుంది. ఇంచుమించుగా 40 minutes అయితే ఇక్కడ స్టాప్ ఉంటుంది అనమాట బలార్షాలో ఇప్పుడైతే. ట్రైన్లోనే ఈ పేపర్లో ఫుడ్ సంబంధించి ఉందన్నమాట, మై కిచెన్ రెస్టారెంట్ అని చెప్పి. ఇందులో నేను ఆర్డర్ ఇచ్చాం. ఆ ఊర్లో అయితే వస్తుందేమో అనుకున్నాం కానీ ఫుడ్ అయితే రాలేదన్నమాట. చూడండి, ఎప్పుడైనా ఈ ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు అయితే మాత్రం మై కిచెన్ రెస్టారెంట్ అని ఉంటుంది. మినిమం రెస్పాండ్ అవ్వలేదు. మా వాళ్ళందరూ ట్రైన్లోనైతే కొనుక్కొని తిన్నారనమాట. నేను కూడా ఇక్కడ ఏంటంటే తిందాం అనుకున్నా కానీ ఇక్కడ నాకు తినబుద్ధి చేయట్లేదు. అక్కడ ఆల్రెడీ ఆ స్టేషన్లోనే అక్కడ బయట పూరి ఉంటే పూరి తిన్నాను నేను. ఇప్పుడైతే సిరిపూర్ కాకాజనగర్ అయితే వచ్చాను అనమాట. అంటే ఇది మనకి తెలంగాణలో ఫస్ట్ ప్లేస్ అనమాట తెలంగాణలో అయితే. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 10:30 అయితే అయింది. ఆల్మోస్ట్ 36 minutes డిలే అయితే ఉందన్నమాట. సో 36 minutes అంటే డిలే అనేది మిడ్రాత్రిలో కవర్ చేసేస్తారు. సో అక్కడ ఏమైంది అయితే తెలియదు, లగేజ్ అయితే డ్రాప్ చేయలేదు. అవ్వండి ఇవ్వండి, లగేజ్ అయితే మర్చిపోయినట్లున్నారు. మరి పరిగెడుతున్నారు. ఒకసారి చైన్ లాగడానికి ఇంకో ఆప్షన్ లేదు వీళ్ళకి. మొత్తం అందరూ బయటకు వస్తారు, లగేజ్ మర్చిపోయారు. అది సో ఇది కాబట్టి మేబీ మేము వెళ్ళేసరికి 2:50 అనమాట ఎగ్జాక్ట్ టైం అయితే సికింద్రాబాద్కి.
బట్ మేమైతే వెళ్ళేసరికి ఇంచుమించు 3 పైన అవుతుంది అనుకుంటున్నాం. కాజీపేట్ జంక్షన్ ముందైతే ఆపుతారనమాట. వర్షం అయితే పడుతూనే ఉంది. సో మధ్యలో స్టార్ట్ అయిందనమాట, మధ్యరాత్రిలో అలా పడుతూనే ఉంది. ఇదిగోండి స్టేషన్ ముందు ఆపుతారు. సో మళ్ళీ కాజీపేట్, తర్వాత ఇంకోటి జనగాన, నెక్స్ట్ ఏమో అండి భువనగిరి, తర్వాత సికింద్రాబాద్ అనమాట. అంతే, ఇంకే స్టేషన్స్ లేవు. సో ఈ స్టేషన్ దాటగానే ఇంక ఈ 4 స్టేషన్, ఇంకా డైరెక్ట్గా నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కెమెరా ఓపెన్ చేస్తాను అనమాట. ఆల్మోస్ట్ 29 అవర్స్ ట్రైన్ జర్నీ తర్వాత అయితే సికింద్రాబాద్ అయితే రీచ్ అయిపోయాను అనమాట. ఇంకో థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ 24 మినిట్స్ అయితే డిలే అయితే ఉంది ట్రైన్. ఓవరాల్ రివ్యూ అయితే మాత్రం చాలా ఫాస్ట్గానే వెళ్ళింది కానీ ట్రైన్, కానీ ఎక్కువ స్టాప్స్ అయితే ఉన్నాయి అనమాట. 41 స్టాప్స్ పైనే ఉన్నాయి. కాకపోతే దాదాపుగా 1670 కిలోమీటర్స్ ఉందన్నమాట ట్రైన్ జర్నీ. ఓవరాల్ అయితే బాగుంది, స్టాప్స్ వల్ల చిరాగా అయిపోయింది. అంతమించి ఇంకేం కాదు. 24 మినిట్స్ డిలే కూడా ముందే అయ్యిందనమాట, లేట్ అయితే అవ్వలేదు.